హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మనం ఈ చిన్న బేబీ పొటాటోస్ తోటి ఆలు దమ్ చేయడం ఎలాగో చూద్దాము. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రోటీలోకి కానీ ఫ్లేవర్డ్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. అయితే ఇది ఎలా చేయడమో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఈ చిన్న సైజు బంగాళదుంపలు తీసుకున్నాను, బేబీ పొటాటోస్. వీటిని మనం పీల్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బాగా క్లీన్ చేసేసుకుని మనం పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకుని వీటికి ఇలాగ చిన్న చిన్నగా అక్కడక్కడ మనం కన్నాలు పెట్టినట్టు చెయ్యాలి. అప్పుడు ఒకటి పొటాటోస్ బాగా కుక్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు అవి బాగా వేగుతాయి. సో ముందుగా ఇవన్నీ మనం ఇలాగా ఫోర్క్ తోటి చిన్న చిన్న హోల్స్ లాగా చేసేద్దాము. ఒక కుక్కర్ తీసుకుని అందులో ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేద్దాము. సాల్ట్, కొంచెం పసుపు. ఒక విజిల్ వచ్చే వరకు ఈ పొటాటోస్ని కుక్ చేస్తే సరిపోతుంది. సో ఒక విజిల్ వచ్చే వరకు మనం దీన్ని కుక్ చేద్దాము. ఒక విజిల్ కంటే ఎక్కువ విజిల్ రాకూడదు, ఎందుకంటే లేకపోతే ఈ బంగాళదుంపలన్నీ కూడా బాగా పేస్ట్ లాగా అయిపోతాయి. 1 విజిల్ వచ్చేసింది, నేను కుక్కర్ ఆఫ్ చేసేసాను. ఇది ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం వాటర్లోంచి ఇమీడియట్గా తీసేయాలి, లేదు అంటే ఈ బంగాళదుంపల వాటర్ని పీల్ చేసుకుంటాయి. ఇలాగా చిల్లుల గిన్నెలో పెట్టేసి వాటర్ అంతా తీసేసాం కదా, వీటిని ఇప్పుడు చల్లారి వరకు ఉంచుదాము. ఈ బంగాళదుంపలు కంప్లీట్గా డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. సో డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని మనం ఇందులో వేద్దాము. ఇప్పుడు బంగాళదుంపలన్నింటినీ వీటిలో వేసేద్దాము. పొటాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి. సో వీటిని ఒక బౌల్లోకి తీసేద్దాము. ఇంత ఆయిల్ కూడా అవసరం లేదు, సో అందుకని ఇందులోంచి కొంత ఆయిల్ కూడా మనం తీసి పక్కన పెట్టేద్దాము. ఇంత ఆయిల్ ఉంచుకుంటే సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర, ఇవి వేసేద్దాము. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, వీటిని కొద్దిగా ఫ్రై అవనిద్దాము, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకును. ఆనియన్స్ కొద్దిగా కలర్ వచ్చేసాయి. సో ఆనియన్స్ ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ఒక 1 స్పూన్ పచ్చిమిర్చి, అల్లం, ఇంకా వెల్లుల్లి, ఈ 3 కలిపిన పేస్ట్ ఫ్రెష్గా చేసింది, ఇది వేసేయాలి. పచ్చివాసన పోయే వరకు మనం వేయించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇందులోని మనం టమాటో ప్యూరీ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక 1 కప్ టమాటో ప్యూరీ ఇందులో వేస్తున్నాను. ఇది కూడా మనకి బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సైడ్స్కి వదిలేసిన వరకు మనం ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఈ టమాటాలని కూడాను కుక్ అయిపోయాయి, టమాటా ప్యూరీ బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిగిలిన మసాలాలు, కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడరు ఇవన్నీ వేసేద్దాము. సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్ ఒక 2 స్పూన్స్ వేయండి. ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా హాట్ వాటర్ వేద్దాము. సో ఈ మసాలాలన్నీ ఇప్పుడు బాగా కుక్ అవుతాయి.
మసాలాలన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీంట్లో కొద్దిగా పెరుగు వేయాల్సి ఉంటుంది. కొద్దిగా పెరుగు వేద్దాము. పెరుగు వేసిన తర్వాత ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మనం కలుపుతూ ఉండాలి. అది పెరుగుని మనం బీట్ చేసి వేయాలి. సో అలా చేసినప్పుడు అది విరిగిపోకుండా ఉంటుంది. ఈ బంగాళాదుంపలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, ఇది వేసేద్దాము. ఇప్పుడు ఇందులో మనం బాగా బాయిల్ అవుతున్న వాటర్ని కొద్దిగా వేద్దాము. ఇందులో కొద్దిగా గరం మసాలా, దీన్ని జస్ట్ ఒకసారి కలిపేసి స్టవ్ని బాగా సిమ్ చేసేసి ఒక 10 మినిట్స్ మనం దీన్ని ఇలా కుక్ అవ్వనివ్వాలి. సో దీనివల్ల ఏంటంటే ఆలూలోకి మొత్తం ఈ ఫ్లేవర్ అంతా వెళ్తుంది. ఒక 10 మినిట్స్ దీన్ని కుక్ అవ్వనిద్దాం. కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కొద్దిగా ఘీ వేద్దాము. అలాగే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసే ముందు కొద్దిగా కసూరి మేతి కూడా కావాలంటే వేసుకోవచ్చు. సో దానివల్ల ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కొత్తిమీరతోటి కొద్దిగా గార్నిష్ చేద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.